ఇండియాలో డిస్నీ ల్యాండ్ పార్క్. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఫస్ట్ టైం ఇండియాలో డిస్నీ ల్యాండ్ పార్క్ని అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. అది హర్యానాలోని మిస్సార్ అనే ఏరియా దగ్గర, గుర్గాంవ్ దగ్గర ఇండియాలో డిస్నీ ల్యాండ్ థీమ్ పార్క్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి హర్యానా సీఎం నయాబ్ సింగ్ అయితే ఒక అనౌన్స్మెంట్ చేశాడు. 500 ఎకరాలు అయితే డిస్నీ ల్యాండ్ థీమ్ అచీవ్మెంట్ పార్క్ అయితే కేటాయించినట్లయితే చెప్పడం జరిగింది. డిస్నీ ల్యాండ్కి అయితే ఒక ప్రత్యేకత స్థానం ఉంది ప్రపంచవ్యాప్తంగా. అంటే ఎక్కడ డిస్నీ ల్యాండ్ పార్క్ స్థాపించినా అక్కడ యూనిక్గా ఆ నేటివిటీకి సంబంధించి అయితే ఒక డిఫరెంట్ థీమ్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఇండియాలో కూడా ఫస్ట్ టైం గుర్గావ్ దగ్గర అయితే డిస్నీ ల్యాండ్ పార్క్ని అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి సెంట్రల్ టూరిజం మినిస్టర్ షెకావత్ గారు కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో చాలా రోజుల నుంచి అంటే ఒక డ్రీమ్ ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకైతే డిస్నీ ల్యాండ్ థీమ్ పార్క్ సంబంధించి వెళ్ళాలని చాలా డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసేందుకే ఇండియన్ గవర్నమెంట్ అయితే గుర్గావ్ దగ్గర డిస్నీ ల్యాండ్ పార్క్ అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసమే కాదు, ఇది స్థాపించడం వల్ల 500 ఎకరాలలో స్థాపించడం వల్ల చాలామందికి లోకల్ సంబంధించిన పీపుల్కి జాబ్స్ కూడా వస్తాయని చెప్పేసి గవర్నమెంట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో చూడాలి, ఇది ఒక టూరిజం అనే కాదు, ఇది ఒక ప్రైడ్, ఎకనామిక్ పరంగా కూడా ఇది మంచి మూవ్ అని చెప్పొచ్చు. అండ్ ఇండియాకి కూడా బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. ముఖ్యంగా ఢిల్లీకి సంబంధించి కూడా ఒక టూరిజం సంబంధించి ఒక మంచి బ్రాండ్ అనేది చెప్పొచ్చు. ఎందుకంటే డిస్నీ ల్యాండ్ థీమ్ పార్క్ అనేది ప్రతి దేశానికి ఒక బ్రాండ్. ఇంతకుముందు జపాన్, హాంకాంగ్, షాంఘై వివిధ ప్లేస్లలో ఉన్నాయి. అక్కడ యూనిక్ అండ్ ఒక టూరిజం అయితే చాలా డెవలప్ అయింది డిస్నీ ల్యాండ్ థీమ్ పార్క్ పెట్టిన తర్వాత. ఇండియా కూడా ఆ విధంగా అవుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.